బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జక్రాన్పల్లి మండలం పడ్కాల్ శివార్లో తాటి వనాల్లో మంటలు ఎగిసి పడుతున్నాయి. 5 ఎకరాల్లో వందలాది తాటి చెట్లు కాలిపోతున్నాయి. కల్లు గీత కార్మికులకి భారీగా నష్టం వాటిల్లుతోంది. చెట్లకు నిప్పంటించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే స్థానిక గొడవలే కారణం అంటున్నారు పలువురు. సో మనం విజువల్లో చూస్తున్నాం, భారీగా ఆ తాడి చెట్లన్నీ కూడా మంటలలో చిక్కుకొని కాలిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇది వందలాది చెట్లు అక్కడ కాలిపోతున్నాయి. కొన్ని పదుల సంఖ్యలో కల్లు గీత కార్మికులకి ఇవన్నీ ఒక ఉపాధి. కానీ ఒక్కసారిగా వాళ్ళ కళ్ళెదుట ఆ ఉపాధి కోల్పోతున్న దృశ్యాలు చూసి ఎంతలా తలడిదిల్లిపోయారో ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఆ విజువల్లో మీరు చూడొచ్చు, భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సో ఇది జక్రాన్పల్లి మండలం పడ్కాల్ శివార్లో ఈ తాటి వనాల్లో మంటలు ఎగిసిపడుతున్న విజువల్స్ చూస్తున్నాం. సో స్థానిక గొడవలే ఈ ప్రమాదానికి, ఇది ప్రమాదం కాదు, కావాలని చేసిన పని అన్నట్టుగా చెప్తున్నారు. ఆ విజువల్స్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేశారు. సో ప్రతిరోజు ఆ గ్రామీణ ప్రాంతాల్లో కల్లుగీత కార్మికులు ఉదయాన్నే వెళ్ళి వాటిని తీసుకొస్తూ ఉంటారు, సాయంత్రానికి వెళ్ళి వాటిని అమరుస్తూ ఉంటారు, ఆ కళ్ళు కుండల్ని అమరుస్తూ ఉంటారు. సో ఏం చక్క నిన్న సాయంత్రం కూడా వెళ్ళి ఆ రకంగానే కళ్ళు కుండలు అమర్చి ఉంటారు. కానీ తెల్లవారుజామున చూసేసరికల్లా వాళ్ళ ఉపాధి ఒక్కసారిగా మంటల్లో చిక్కుకొని కాలిపోయింది. ఆ చెట్లన్నీ కూడా కాలిపోయాయి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, ఏం జరిగింది అక్కడ? అంటే ఇదంతా కొన్ని వందలాది చెట్లు 5 ఎకరాల్లో ఉన్నాయంటే కొన్ని పదుల సంఖ్యలో గల్లుగీత కార్మికులకు ఉపాధి. ఆ ఉపాధి కాస్త ఇప్పుడు వాళ్ళ కళ్ళెదుటే కాలిపోయి బూడిదైపోతోంది. ఏం జరిగింది? ఇది వేసవి కాలంలో సహజంగా నిప్పురవ్వాలంటుకొని వచ్చేటువంటి ఆ మంటల్లా చూడాలి, లేదంటే కావాలని చేసిన పన? ఎవరిపై అనుమానం వ్యక్తమవుతోందా? మనోజ్, ఇదైతే తాటివనం ఈతవనం అగ్నికి అవుతుంది. సుమారు 100 ఎకరాల 100 సంఖ్యలో చెట్లు అగ్నికి అవుతాయి. 5 ఎకరాల్లో ఈతవనం, అదేవిధంగా అందులో తాటివనం కూడా ఉన్నాయి. ఏదైతే కల్లు గీత కార్మికులు ప్రభుత్వం ఇచ్చిన ఈతవనాన్ని పెంచుకున్నారు, వారికి ఉన్న 5 ఎకరాల్లో ఈతవనం తాటివనాన్ని పెంచుకున్న నేపథ్యంలో వారి ఉపాధి నిమిత్తము అక్కడ అన్ని చెట్లన్నీ అయితే గీత కార్మికులు వారి ఉపాధి నిమిత్తం వారి చెట్టు నాటిన పరిస్థితి ఉంది. కానీ ఒక్కసారిగా అగ్నికి ఆహుతి కావడంతో వారంతా వారి ఉపాధికి కోత కలిగిందని చెప్పి ఈ అగ్ని ప్రమాదానికి కారణమైతే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ చెట్లకు నిప్పంటించారని వారు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. కానీ ఆ ప్రాంతంలో రైతాంగం పూర్తిగా ఏదైతే వేసవి కాలము పంటలన్నీ కూడా ఎదురు చేసి ఆ ప్రాంతంలో ఉన్న వరి పొలాలకు కానీ దానికి నిప్పు పెట్టిన నేపథ్యంలో ఆ ఈతవనానికి కూడా మంటలు వ్యాపించాయని చెప్పి మరికొందరు అన్నారు. ఏదేమైనప్పటికీ కొందరు కావలసుకొని మా ఈతవనానికి నిప్పు పెట్టారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. మరికొందరు అయితే అది అనుకోకుండా జరిగిన ఘటన అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ 100ల సంఖ్యలో గీత కార్మికులు ఉంటారు, వారికి సంబంధించిన ఉపాధి మాత్రం పూర్తిగా కోల్పోయారు. ఎందుకంటే రోజువారీగా ఒక్కొక్కరు 1000 నుండి 2000 రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా జక్రాన్పల్లి మండలం పడ్కాల్, అదేవిధంగా జక్రాన్పల్లి శివారు ప్రాంతాల్లో ఉన్న గీత కార్మికులందరికీ కూడా అది ఉపాధిగా ఉంది. ఆ ఉపాధి ఉన్న నేపథ్యంలో సుమారు 100ల సంఖ్యలో గీత కార్మికులు ఉంటారు. ఆ 100ల సంఖ్యలో ఉన్న గీత కార్మికులు రోజువారీగా వారికి ఉపాధి దొరికేది అదే. కాబట్టి ఉదయాన్నే సాయంత్రాన్ని చెట్లను గీసి ఉదయాన్నే చెట్లకున్న కళ్ళును పంపి వారు ఉపాధి పొందుతుంటారు. కానీ ఒక్కసారిగా మంటలు అర్ధరాత్రి పూట ఎగిసిపడడం, ఈతవనం పూర్తిగా కాలిపోవడంతో వారి ఉపాధి అయితే నష్టం జరిగింది. దాంతో పాటు 5 ఎకరాల్లో ఉన్న వందలాది చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీనికి సంబంధించిన పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఎవరైనా కావాల్సుకొని పెట్టారా లేదా అనుకోకుండా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ఎక్సైజ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. మా నోట్లో మట్టి కొట్టారు, ఎవరు దానికి సంబంధించిన ఎంక్వైరీ చేయాలని చెప్పి ఎక్సైజ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. మనోజ్, అంటే ఎవరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారా? కల్లుగీత కార్మికులు వీళ్ళై ఉండొచ్చు, వీళ్ళపై అనుమానం అనే రకంగా ఉందా ఎక్కడేమైనా? ప్రధానంగా గీత కార్మికుల్లో 2-3 గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపుల్లో కొంతమంది రోజువారీగా గీసుకొని జీవనం సాగిస్తున్నారు, మరికొంతమంది ఆ జీవనం సాగిస్తున్న నేపథ్యం మరికొంతమందికి ఒకరు బతుకుతుంటే మరొకరు చెడగొట్టే రకాలు కొన్ని గ్రూపులు ఉంటాయి. అటువైపు కూడా ఏదైతే ఈ గీత కార్మికులు రోజువారీగా ఉపాధి పొందేవారు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాల్సుకొని చేశారనే కోణంలో అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ 5 ఎకరాల్లో ఉన్న నాటిన ఈతవనం పూర్తిగా అగ్నికి
ఆహుతి కావడంతో పూర్తి స్థాయిలో వారి ఉపాధి అయితే కోల్పోయారు. వారి కుటుంబాలు ఎలా పోషించుకోవాలనే కోణంలో తర్జన భర్జన పడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మనకి ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చాయా? పూర్తిగా వనమంతా కాలిపోయిందా? ఈతవనం, తాటివనం మొత్తం కాలిపోయిందా? ఆ ప్రాంతం అంతా కూడా ఈతవనం, తాటివనంతో నిండింది. అదే ప్రాంతంలో కూడా ఫారెస్ట్ కూడా కొంత మేరకు ఉంటుంది. అటువైపు ఆ ఈతవనం అర్ధరాత్రి పూట ఏదైతే ఇది అగ్నికి అవుతుంది, పూర్తిగా ఈతవనం, తాటివనం పూర్తిగా అగ్నికి పూర్తిగా దహనమైన పరిస్థితి అయితే నెలకొంది. మనకి థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జక్రాన్పల్లి మండలం పట్కాల్ శివారులో 5 ఎకరాల్లో తాటివనం, ఈతవనం ఉంది. అయితే ఎవరో గుర్తులేని వ్యక్తులు ఈ రకంగా నిప్పంటించి ఉంటారనేది ఆ గీత కార్మికుల యొక్క ఆవేదన, వాళ్ళ బాధ. సో 5 ఎకరాలు ఉన్నటువంటి ఈతవనం, తాటివనం పూర్తిగా కొన్ని వందలాది వేలాది చెట్లు అగ్నికి ఆహుతైపోయాయి. సో చెట్లకి నిప్పంటించి ఒక దుండగుడు అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. సో ఆ వ్యక్తి ఎవరు, మరి ఏం జరిగింది, ఇంకా ఏంటి కథ అనేది పూర్తిగా పోలీసుల విచారణలో బయటపడే అవకాశం ఉంది. మరి ఎవరిపై అనుమానం ఉందా? ఆ కలుగీత కార్మికుల్లోనే కొన్ని వర్గాలు ఉన్నాయన్నట్టుగా ప్రతినిధి గంగారెడ్డి చెప్తున్నారు. మరి ఆ వర్గాల్లో నుంచి ఏదైనా ఒక వర్గం పడక వేరే వాళ్ళు బ్రతుకుతున్నారు కాబట్టి, మంచిగా జీవనం సాగిస్తున్నారు కాబట్టి ఆ ఉపాధిని దెబ్బతీసే పనిలో భాగంగానే ఈ రకంగా జరిగిందా? చూడాలి మరి ఏం జరుగుతుందో. బట్ మొత్తంగా కొన్ని వందలాది తాటి చెట్లు, కొన్ని ఈతవనం అంటే కొన్ని ఎకరాల్లో ఉందంటే కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి ఆ ఈతవనం మొత్తం కూడా. సో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి, బూడిదైపోయాయి. కొన్ని పదుల సంఖ్యలో కళ్ళు గీత కార్మికులకి ఉపాధి కోల్పోయింది. సో ఈ పని చేసుకుంటేనే వాళ్ళకి కొంత ఉపాధి దొరుకుతుంది, జీవనం సాగించగలుగుతారు, కుటుంబ పోషణ దొరుకుతుంది, పిల్లలను చదివించుకోగలుగుతారు, వాళ్ళ ఆరోగ్యరీత్యా చూసుకోగలుగుతారు. కానీ ఒకసారిగా ఈ ఉపాధి కోల్పోవడంతో రోడ్డున పడినట్టయింది. మరి ఈ సంఘటన పైన ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతోంది, పోలీసు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారో చూడాలి.